ఒక్క నిమిషం. श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, व्यास भगवान की जय, शंकर भगवत पाद को जय, सद्गुरु मूर्ति की जय। ఆధ్యాత్మిక యజ్ఞం ఇది, ఆధ్యాత్మిక యజ్ఞం, ఆధ్యాత్మిక యజ్ఞం ఇది, ఆధ్యాత్మిక యజ్ఞం. నాది నీదని భేద భావమును రూపమహర్తే యజ్ఞం, నాది నీదని భేద భావమును రహితమునర్తే యజ్ఞం, ఆధ్యాత్మిక యజ్ఞం ఇది, ఆధ్యాత్మిక యజ్ఞం. లోభము మోహమనే కొబ్బరి కురుడి వేసితిమి, లోభము మోహమనే కొబ్బరి కురుడి వేసితిమి, కామము క్రోధమనే ప్రమిదలు చక్కగా వేసితిమి, కామము క్రోధమనే ప్రమిదలు చక్కగా వేసితిమి. మానవా నీవు బ్రహ్మమే అని మనసున తలచిన చాలుగా, మానవా నీవు బ్రహ్మమే అని మనసున తలచిన చాలుగా. ఆధ్యాత్మిక యజ్ఞం ఇది, ఆధ్యాత్మిక యజ్ఞం. నాది నీదని భేద భావమును రహితమనర్తే యజ్ఞం, ఆధ్యాత్మిక యజ్ఞం ఇది, ఆధ్యాత్మిక యజ్ఞం. వాదము భేదమనే వస్తువులన్నీయు వేసితిమి, వాదము భేదమనే వస్తువులన్నీయు వేసితిమి, రాగము ద్వేషమనే తైలము ధారగా విడిచితిమి, రాగము ద్వేషమనే తైలము ధారగా విడిచితిమి. మానసంబున అభినవ వ్యాసుని బోధలే వినుచుంటిమి, మానసంబున అభినవ వ్యాసుని బోధలే వినుచుంటిమి. ఆధ్యాత్మిక యజ్ఞం ఇది, ఆధ్యాత్మిక యజ్ఞం. నాది నీదని భేద భావమును రహితమునర్చే యజ్ఞం, ఆధ్యాత్మిక యజ్ఞం ఇది, ఆధ్యాత్మిక యజ్ఞం. తల్లియు తండ్రియు శ్రీ గురుదేవులు, గురువు దైవము శ్రీ గురుదేవులు, శక్తియు యుక్తియు శ్రీ గురుదేవులు, నాది నీదని భేద భావమును రహితమునర్చే యజ్ఞం, ఆధ్యాత్మిక యజ్ఞం ఇది, ఆధ్యాత్మిక యజ్ఞం. నాది నీదని భేద భావమును రహితమునర్చే యజ్ఞం, ఆధ్యాత్మిక యజ్ఞం ఇది, ఆధ్యాత్మిక యజ్ఞం. యజ్ఞ స్వరూప శ్రీ గురుదేవ, వేద స్వరూప శ్రీ గురుదేవ, యజ్ఞ స్వరూప శ్రీ గురుదేవ, వేద స్వరూప శ్రీ గురుదేవ, శ్రీ గురుదేవ జయ గురుదేవ, జయ గురుదేవ, శ్రీ గురుదేవ, శ్రీ గురుదేవ జయ గురుదేవ, జయ గురుదేవ, శ్రీ గురుదేవ, శ్రీ గురుదేవ జయ గురుదేవ, జయ గురుదేవ, శ్రీ గురుదేవ. సద్గురుమూర్తి की जय, सद्गुरुमूर्ति की जय. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु
विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ॐ सदा शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् నాలుగు 426 నుండి 434 వరకు శ్లోకాలు. శ్లోకాలు ఉన్నాయా గురువు గారు? ఉన్నాయంటే బుక్ లో ఉంటాయి. పెట్టడానికి వీలు లేదా? వాళ్ళకి తెలియదు ఎక్కడ ఉంటుంది బుక్. బుక్ ఎక్కడ ఉంది నాకే నేను వెళ్తున్నాను. ఇటే ఇటే గురువు గారి పాదపద్మాలకి అమ్మగారి పాదపద్మాలకి నమస్కారం గురు. బ్రహ్మాకారతయా సదా స్థితతయా బ్రహ్మాకారతయా సదా స్థితతయా నిర్ముక్త బాహ్యార్ధదీ నిర్ముక్త బాహ్యార్దదీ అన్యావేదిత భోగ్య భోగ కలనో అన్యావేదిత భోగ్య భోగ కలనో నిద్రాళువద్బాలవత్ నిద్రాలువద్బాలవత్ స్వప్నాలోకితలోకవజ్జగదిదం స్వప్నాలోకితలోకవజ్జగదిదం పశ్యన్ క్వచిల్లబ్ధదీ పశ్యన్ క్వచిల్లబ్ధదీ ఆస్తే కశ్చిదనంత పుణ్యఫలభుక్ రాస్తే కచ్చిదనంత పుణ్యఫలభుగు ధన్యః సమాన్యో భువి ధన్యః సమాన్యో భువి స్థితప్రజ్ఞో యతిరయం స్థితప్రజ్ఞో యతిరయం యః సదానందమశ్నుతే యః సదానందమశ్నుతే బ్రహ్మణ్యేవ విలీనాత్మా బ్రహ్మణ్యేవ విలీనాత్మా నిర్వికారో వినిష్క్రియః నిర్వికారో వినిష్క్రియః
బ్రహ్మాత్మనో శోధితయోః బ్రహ్మాత్మనో శోధితయోః ఏకభావావగాహిని ఏకభావావగాహిని నిర్వికల్పా చ చిన్మాత్రా నిర్వికల్పా చ చిన్మాత్రా వృత్తి ప్రజ్ఞేతి కథ్యతే వృత్తి ప్రజ్ఞేతి కథ్యతే సుస్థితాసౌ భవేద్యస్య సుస్థితాసౌ భవేద్యస్య స్థితప్రజ్ఞः స ఉచ్యతే స్థితప్రజ్ఞస్య ఉచ్యతే సా సర్వదా భవేద్యస్య సా సర్వదా భవేద్యస్య సజీవన్ముక్త ఇష్యతే సజీవన్ముక్త ఇష్యతే యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా తస్యానందో నిరంతరః తస్యానందో నిరంతరః ప్రపంచో విస్మృతప్రాయః ప్రపంచో విస్మృతః ప్రాయః సజీవన్ముక్త ఇష్యతే సజీవన్ముక్త ఇష్యతే లీనధీరతి జాగర్తి లీనధీరపి జాగర్తి యో జాగ్రద్ధర్మవర్జితః యో జాగ్రద్ధర్మవర్జితః బోధో నిర్వాసనో యస్య బోధో నిర్వాసనో యస్య సజీవన్ముక్త ఇష్యతే సజీవన్ముక్త ఇష్యతే శాంత సంసార కలనః శాంత సంసార కలనః కళావానపి నిష్కలః కళావానపి నిష్కలః యస్య చిత్తం వినిశ్చింతం యస్య చిత్తం వినిశ్చింతం సజీవన్ముక్త ఇష్యతే సజీవన్ముక్త ఇష్యతే వర్తమానేపి దేహేస్మిన్ వర్తమానేపి దేహేస్మిన్ వదనువర్తిని ఛాయావదనువర్తిని అహంతా మమతా భావో అహంతా మమతా భావో జీవన్ముక్తస్య లక్షణం జీవన్ముక్తస్య లక్షణం అతీతాననుసంధానం అతీతాననుసంధానం భవిష్యద విచారణం భవిష్యత్ విచారణం ఔదాసీన్యమపి ప్రాప్తం ఔదాసీన్యమపి ప్రాప్తం జీవన్ముక్తస్య లక్షణం జీవన్ముక్తస్య లక్షణం గుణదోష విశిష్టేస్మిన్ గుణదోష విశిష్టేస్మిన్ భావేన విలక్షణే స్వభావేన విలక్షణే సర్వత్ర సమదర్శిత్వం సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణం జీవన్ముక్తస్య లక్షణం జీవన్ముక్తుని యొక్క ముఖ్య లక్షణాలు చెప్తూ జరిగిపోయినటువంటి విషయాలను తలుచుకుంటా ఉండటం, భవిష్యత్తుని గురించి భయాలు పెట్టుకోవటం, వర్తమానంలో ఏమి జరిగినప్పటికీ వాటిని గురించి ఆలోచిస్తూ చెలిస్తూ ఉంటాం సామాన్యుడి లక్షణాలు. కానీ జీవన్ముక్తుడైనటువంటి వాడు జరిగిపోయినటువంటి విషయాలను తలుచుకోడు. ఎందుకంటే వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు, అవి ఎట్లాగూ జరిగిపోయినాయి. వాటిని తలుచుకున్నందువల్ల ఏమిటి ప్రయోజనం అని అంటే మనసు చలించిపోద్ది. అయ్యయ్యో అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండేదే,
అప్పుడు ఇలా చేస్తే బాగుండేదే, దానివల్ల నష్టపోయాం, దీనివల్ల లాభం ఇంకా బాగా వచ్చేది అని ఇలాగా రకరకాల ఆలోచనలతోటి మనసు చెడిపోద్ది. కానీ జీవన్ముక్తుడైనటువంటి వాడికి దాంతో పని లేదు. అలాగే భవిష్యత్తు గురించినటువంటి భయాలు, సామాన్యుడికి ఎప్పుడు భవిష్యత్తు గురించిన భయాలు ఉంటాయి. రేపు ఏమవుద్దో, వృద్ధాప్యంలో వస్తే ఏమవుద్దో, ఇప్పుడు చేసినటువంటి పని ఫలిస్తుందో ఫలించదో, అది అనుకున్నాను కదా సాధిస్తానో సాధించలేనో అని ఇలాగా వాటిని గురించి అనుకుంటాడు. కానీ చేసేదేమి లేదు, ఒంట్లో ఓపిక లేదు, అయిపోయింది, వృద్ధాప్యం వచ్చింది. మరి వాటన్నిటిని తలుచుకున్నందువల్ల ఏమిటి ప్రయోజనం? మనసు చెడిపోవటం. కనుక అలాంటివి కూడా ఏం పెట్టుకోడు. ఎందుకంటే ఆయన మనసు కంటే అతీతుడు, జీవన్ముక్తుడు. మనసుగా ఉంటే మనసులోని ఆలోచనలన్నీ మనయే. మనసుని దాటిపోతే ఇంకా ఆలోచనలు ఎట్లా వస్తాయి? రావు. అలాగే వర్తమానంలో ఏమి జరిగినప్పటికీ కూడా చలించకుండా ఉదాసీనంగా ఉంటాడు. ఇప్పుడు మనం చేసేటువంటి పని మనకి బాగా కలిసి వస్తుందా కలిసి రాదా, దీనివల్ల మనకి ప్రయోజనం కలుగుద్దా కలగదా, మనం అనుకున్నంత లాభాన్ని తెచ్చుకోగలుగుతామా తెచ్చుకోలేమా, అనుకున్నది సాధిస్తామా సాధించలేమా, ఇలాంటి ఆలోచనలు కనుక పెట్టుకున్నట్లయితే ప్రయోజనం ఏమి లేదు. అందుకోసమని ఆయనేమో ఈ టైం పెట్టుకోడు. ఎందుకంటే జీవన్ముక్తుడికి ఈ లోకంలో కావాల్సినవి ఏమి లేవు. ఆయన ఈ లోకాన్ని దాటిపోయినటువంటి వాడు, ఈ మనస్సుని దాటిపోయినటువంటి వాడు. అతడు ఎల్లప్పుడూ కూడా ఆత్మగా ఆనంద స్వరూపంగా ఉన్నటువంటి వాడు. ఆనంద స్వరూపంగా ఉన్నటువంటి వాడికి ఇంకా ఏం కావాలి? ఏం అక్కర్లా. అలాగే దేనికి చలించకుండా కేవలంగా ఉండేవాడు. సరే, మనం అలా ఉంటలా, మరి మనకేమవుతుందండి? శక్తి కాస్త వృధా అయిపోతుంది. నిజంగా మన ప్రతి వ్యక్తిలోకి కూడా కొంత శక్తి వస్తుంది, కొద్ది కొద్దిగానైనా వస్తుంది. మనం నిజంగా మనస్ఫూర్తిగా ఒక పూజ చేసినా సరే ఆ పూజా ఫలంగా కొద్దిగా శక్తి మనలోకి వస్తుంది. అలాగే ధ్యానం చేస్తే మనలోకి శక్తి వస్తుంది, జపం చేస్తే మనలోకి శక్తి వస్తుంది, శాస్త్ర శ్రవణం చేస్తే మనలోకి శక్తి కొంచెం ఎక్కువగానే వస్తుంది, మనన నిధిధ్యాసనలు చేస్తే ఇంకా ఎక్కువగా వస్తుంది, ఆత్మభావంలో ఉండటానికి ప్రయత్నిస్తే ఇంకా ఎక్కువగా వస్తుంది. మరి వచ్చే శక్తిని మనం నిలుపుకుంటున్నామా అంటే నిలుపుకోవట్లేం. ఆ శక్తిని కాస్త మనం వృధా చేసుకుంటున్నాం. నేను చెప్పాను, ఓవర్ హెడ్ ట్యాంకులోకి పైనుంచి నీళ్లు పడుతూ ఉన్నాయి, అది కొద్దిసేపటికి నిండుద్ది. ఆ నీటిని మనం రోజంతా వాడుకుంటాం. కానీ ఆ ట్యాంకుకి అడుగున 3 రంధ్రాలు పడ్డాయి. నువ్వేమో నింపుతున్నావు, అవేమో పోతున్నాయి. ఎప్పటికీ అది నిండదు, కనుక మనకి నీరు రాదు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా మనలోకి ప్రతిరోజు శక్తి వస్తుంది. ఏదో ఒక కార్యక్రమాన్ని చేయటం వల్ల, సత్కార్యాన్ని చేయటం వల్ల. అది అట్లనే ఈ 3 రకాలుగా వ్యర్థమైపోతుంది. ఇవే 3 రంధ్రాలు: పాతకాలపు జ్ఞాపకాలు, భవిష్యత్తుకు సంబంధించిన భయాలు, వర్తమానంలో ఉన్నటువంటి ఆందోళనలు, అశాంతి. ఇక ప్రపంచంలో అనేకమైనటువంటి గుణదోషాలు ఉంటాయి. మంచి చెడు, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, సత్యం అసత్యం, ఇలా చెప్పుకుంటా పోతే ఈ ద్వంద్వాలు ఎన్నో ఉన్నాయి. లోపల బయట, ఇల్లు వాకిలి, కింద పైన, ఇట్లా అన్ని ద్వంద్వాలే. ఈ ద్వంద్వాలన్నీ కూడా మనకి బంధాలను కలిగించేవి. ద్వంద్వాలు ఎప్పుడు కూడా మన మనసులో ఆందోళన కలిగిస్తాయి. దాని కారణంగా మనం నిజమైనటువంటి ఆధ్యాత్మిక రంగంలో అడుగు పెట్టలేకపోతాం, ఇందులోనే మునిగిపోతాం. ఈ ద్వంద్వాలని అనుసరించి మంచి అయితే చేయటం,
చెడైతే చేయకుండా ఉంటాం. ఇలా చేయటం చేయకుండా ఉంటాం, ఈ రెండిటి వల్ల కొన్ని ఫలితాలు, ఆ ఫలితాల వల్ల సుఖదుఖాలు, ఆ సుఖదుఖాలని ఆలోచించినందువల్ల వాసనలు, వాసనల వల్ల మళ్ళీ జన్మలు, మళ్ళీ జన్మల్లో మళ్ళీ కర్మలు. ఈ ప్రకారంగా మనలోకి వచ్చేటువంటి శక్తి వృధా అయిపోవటానికి ఇది ఒక మార్గం. మరి వీటన్నింటినీ కూడా మరి ఏం చేయాలండి? సమచిత్తంతో దర్శించాలి, అన్నిటినీ సమంగా భావించాలి. మనమేమో అట్లా భావించలేము. న్యాయం అయితే బాగుంది, అన్యాయం అయితే భరించలేము. ధర్మం అయితే బాగుంది, అధర్మం అయితే భావించలేము. సత్యం అయితే బాగుంటుంది, అసత్యం అయితే అప్పుడప్పుడు అది భలే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం అనేకమైనటువంటి ఈ ఎగుడు దిగుళ్ళల్లో పడిపోతాం. కానీ జీవన్ముక్తుడు అట్లా కాదు, అతను మాత్రం అన్నింటినీ సమంగా చూస్తాడు. ఏం చూస్తాడండి? అట్లా కనపడతా ఉంటే తేడాలు, అంత తేడా కనపడుతుంటే సమంగా ఎట్లా చూస్తాడు? ఆయన కూడా మనిషేగా అని అంటే, ఆయన మనిషి కాదు, ఆయన ఆత్మ, పరమాత్మ. అందుకని ఆయనకి అన్ని సమానమే. ఎందుకని? రాత్రి మనకు పీడకలు వచ్చింది, ఆ వచ్చిన తర్వాత కాస్త బాధపడతాం, అది వేరే విషయం. లేదా మంచి కళ వచ్చింది, మనకి ఆనందాన్ని కలిగించే కళ వచ్చింది, బాధ కలిగించే కళ వచ్చింది, అప్పుడేమో బాధపడ్డాం, సంతోషపడ్డాం. మరి మేలుకొన్న తర్వాత నీకు బాధ ఉందా, సంతోషం ఉందా? రెండు లేవు. ఎందుకని? అది వట్టిదే, ఇది వట్టిదే. కాబట్టి కళ్ళ అది వట్టిదే, ఇది వట్టిదే అని నీకు తెలిసింది కాబట్టి నువ్వు ఇప్పుడు దేన్ని తలుచుకోకుండా ఉన్నావు. మరి ఆయన అంతే, జీవన్ముక్తుడు కూడా. ఆయనకి ఇదంతా ఒక కళ, ఈ జాగ్రత్త అవస్థ అంతా ఒక స్వప్నం లాంటిది ఆయనకి. స్వప్నం అయితే ఎలాంటిదో, ఎంత అనిత్యమైనటువంటిదో, మిథ్య అయినటువంటిదో, అసత్యమైనటువంటిదో అది తెలిసినటువంటి వాడు కాబట్టి దీనికి చలించడు. కళ మనకి తెలుసు, చలించం. కానీ జాగ్రత్త అయితే చలిస్తాం. ఆయన కళ అయితే పట్టించుకోడు. అసలు ఈ జాగ్రత్త అవస్థ కళ లాంటిదిగా భావిస్తాడు కాబట్టి ఈయన పట్టించుకోడు. అందుకని ఇక్కడ కనిపించేదంతా కూడా స్వప్న దృశ్యం, కేవలం స్వప్నం, కళ అంతే. అందుకనే జీవన్ముక్తుడైనటువంటి వాడు అన్నింటినీ మొత్తం మంచి కానీ చెడు కానీ ఏ తేడా లేకుండా సమచిత్తంతో దర్శిస్తాడు, సమత్వ భావంతో ఉంటాడు. అందుకే అతడికి సమచిత్తం అనేది. చిత్తం అన్నారు కదా, ఆయనకి కూడా మనసు ఉందనుకోబాకండి. ఊరికనే అట్లా సమంగా చూస్తాడంతే, ఇంతకంటే ఇంకేం లేదు. ఇక మనకి ఇష్టాయిష్టాలు ఉంటాయి, కొన్ని ఇష్టం, కొన్ని అయిష్టం. మరి వాటి పట్ల ఎలా ఉంటాడు? ఇష్టాయిష్టాల పట్ల ఎలా ఉంటాడు? అలాగే ఇష్టమైనవి వచ్చినాయి అనుకోండి, మనకు లభించింది, మనం సంతోషిస్తాం. అయిష్టమైనది వచ్చింది, దాన్ని పోగొట్టుకున్న దాకా బాధ. జబ్బు చేసిందనుకో, పోయిందాకా బాధ. మనకి ఏదైనా కలిసి వచ్చిందనుకో, ఇంకా రా 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 అంటాం. మరి మన మాదిరిగానే ఉంటాడా జీవన్ముక్తుడైనటువంటి వాడు? ఆయన ఎలా ఉంటాడో 435వ శ్లోకంలో చెప్తున్నారు. 435 చూడండి. ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ సమదర్శితయాత్మని సమదర్శితయాత్మని ఉభయత్ర వికారిత్వం ఉభయత్ర వికారిత్వం జీవన్ముక్తస్య లక్షణం. జీవన్ముక్తస్య లక్షణం. ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ సమదర్శితయాత్మని సమదర్శితయాత్మని ఉభయత్ర వికారిత్వం ఉభయత్ర వికారిత్వం
జీవన్ముక్తస్య లక్షణం. జీవన్ముక్తస్య లక్షణం. నమస్కారం గురువు గారు. ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ. ఇష్టమైనటువంటివి, అయిష్టమైనటువంటి, ఇష్టం లేనటువంటివి. సంప్రాప్తౌ లభించినప్పటికీ, ఇష్టమైనవి లభించినా అనిష్టమైనవి లభించినా ఆత్మని మనస్సులో ఉభయత్ర అవికారిత్వం, రెండింటి పట్ల ఏ వికారాలు లేకుండా, ఏ మార్పులు లేకుండా ఉండటం సమదర్శిత జీవన్ముక్తస్య లక్షణం. సమంగా చూడటం జీవన్ముక్తుడి యొక్క లక్షణం. కాబట్టి నీకు ఇష్టమైనటువంటి వస్తే ఆహా ఓహో అని పొంగిపోవటం లేదు, అయిష్టమైనవి వస్తే బాధపడటమో కోప్పట్టమో దూరం చేయాలనుకోవటమో లేదు. ఆ రెండిటి పట్ల కూడా ఒకే విధంగా ఉంటాడు. అవికారిత్వం, వికారిత్వం, అవికారిత్వం, ఏ రకమైనటువంటి వికారాలు లేకుండా ఉంటాడు. కాబట్టి అవి ఇష్టమైనవా అయిష్టమైనవా అనేటువంటి దానితో సంబంధం లేదు. ఎలా ఉంటాడండి అని మనకేమో ఆశ్చర్యం, మనకేమో ఇష్టమైనవి తెచ్చుకోవాలని కోరిక. ఇష్టమైనవి తెచ్చుకోవాలన్నప్పుడు అవి గనక వస్తే ఆనందం, రాకపోతే దుఃఖం. దానికి తోడు మనకి పనికిరాని గనక వస్తే ఇంకా కష్టం. కనుక మనకి తేడాలు ఉంటాయి. ఎందుకంటే మనకి కోరికలు ఉన్నాయి కాబట్టి, కొరతలు ఉన్నాయి కాబట్టి, ఆ కోరికల కోసం కర్మలు చేస్తాం కాబట్టి, ఆ కర్మలు ఫలించాలని కోరుకుంటాం కాబట్టి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇష్టమైనవి అయితే ఆనందం, ఇష్టం లేనివి అయితే కష్టం. మరి జీవన్ముక్తుడికో అతడికి ఏ కోరికలు లేవు, ఏ కొరతలు లేవు. మన మాదిరిగా ఆయన మామూలుగా ఉండడు, ఆయన ఆనందంలో ఉంటాడు. ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది, ఒకే రకమైన ఆనందం ఉంటుంది. ఒక్కోసారి కాస్త తక్కువ ఆనందం ఎక్కువ ఆనందం ఉంటే మళ్ళీ ఎక్కువ ఆనందం కావాలండి అంటాడు. ఆయనకేమో అది లేదు, మనకి మాత్రం అది ఉంది. ఇప్పుడేమో చిన్న లాభం వచ్చింది అనుకోండి, పెద్ద లాభం వచ్చింది అనుకోండి, అది కావాలి. ఈసారి దానికంటే పెద్దది కావాలి. మనకి అట్టున్నాయి కోరికలు, కోరిక తీరుతుంది కానీ అనుకున్నంత కాకుండా తక్కువ. ఈసారి అనుకున్నంత, ఆసారి అనుకున్న దానికంటే ఎక్కువ, ఈసారి ఇంకా ఎక్కువ. ఇలా కోరికలు. ఆయనలో ఏ వికారాలు లేవు. ఎందుకనంటే ఏది ఉన్నా ఏది పోయినా ఆయనకి ఏ సంబంధం లేదు. అన్ని కళ్ళలోని వస్తువులే. కళ్ళలో వస్తువులు పోతే మనకి, వస్తే మనకి, మేలుకున్న తర్వాత, వాళ్ళు నిద్రలో కాదు, మేలుకున్న తర్వాత వచ్చినా ఒకటే పోయినా ఒకటే. మనకి సుఖం కలుగుతుంది అనుకుంటే అలాంటి వస్తువులు వస్తే ఆనందిస్తాం. లేదు మనకి దుఃఖాన్ని కలిగించే ఉన్నాయంటే అవి వస్తే బాధపడతాం, కుంగిపోతాం, చాలా దుఃఖానికి లోనైపోతుంటాం. కానీ జీవన్ముక్తుడికి ఇష్టాలు లేవు. ఇదైతే నాకు ఇష్టం అండి, అదైతే నాకు ఇష్టం లేదండి, ఇలా అయితే నాకు సుఖం అండి, ఇలా అయితే నాకు దుఃఖం అండి అనేది ఏమన్నా ఉందా? ఏమి లేదు. ఎందుకని? ఆయన ఎప్పుడూ ఒకే ఆనందంలో ఉంటాడు. ఎక్కువలు తక్కువలు లేవు, అన్నిటినీ ఒక్కటిగానే చూస్తాడు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కాబట్టి అన్నింటిలో కూడా ఆయన అధిష్టానమైనటువంటి పరమాత్మనే చూస్తాడు కానీ ఇంకేమి చూడ్డు. ఒక వ్యక్తిని చూస్తే అతన్ని పరమాత్మగా చూస్తాడు, ఒక జంతువుని చూస్తే పరమాత్మగా చూస్తాడు, ఒక బల్లిని చూస్తే పరమాత్మగా చూస్తాడు, ఒక దోమని చూస్తే పరమాత్మగా చూస్తాడు, ఓ చెట్టును చూస్తే పరమాత్మగా చూస్తాడు, ఓ పుట్టను చూస్తే పరమాత్మగా చూస్తాడు. ఆయనకి అన్నీ ఒకటే, అన్ని పరమాత్మే అంటే తానే. మరి తానే అయితే తనకి వాటి మీద ఎందుకు కోపం? తన మీద తనకి ఎప్పుడైనా కోపం వచ్చిందా? మీ చేతి మీద మీకు కోపం వచ్చిందా?
మీ కాలు మీద ఎప్పుడైనా మీకు కోపం వచ్చిందా? మీ కన్ను మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? మీ పన్ను మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఆహా. ఎదుటివాడి పన్ను మీద కన్ను మీద అయితే కోపం, కానీ మన వాటి మీద మాత్రం ఏం కోపం లేదు. ఎప్పుడో ఏదో గట్టి వస్తువు తింటున్నావు, గబుక్కన నాలుకని పన్ను కరిసింది, అమ్మా అన్నావు. ఇంత పని, మెత్తటి నాలుకని గట్టి పన్ను కరిసింది కదా, దీని అంతు చూడాలని ఏదైనా రాయి తీసుకొచ్చి ఆ పన్నుని ఏమైనా ఎరగొడతావా? అమ్మా అలా ఏం చెయ్యి. అదే ఎదుటోటిది కనుకైతే మాత్రం ఎరగొట్టాల్సిందే. అట్లానే మన వేలే మన కంట్లో పడుచుకుంది అనుకోండి, ఎంత బాధో చెప్పడానికి లేదు. మరి అందుకని వేలునేమైనా చాకు తీసుకొని కోస్తావా? ఛీ, ఈ ఏళ్ళు ఉంటాను కదా, కన్నుకి బాధ వచ్చింది లేదు. ఎందుకంటే నీ కన్ను, నీ చెయ్యి, నీ వేలు, నీ పన్ను, నీ నాలుక, కనుక దేని మీద కోపం లేదు. సర్దుకుంటావు, ఆ పనిలే ఏం చేస్తాం అని. మరి జీవన్ముక్తుడైనటువంటి వాడు సాక్షాత్ పరమాత్మ. ఈ మొత్తం ఆయన దేహం, ఈ మనుషులు, మీకు విశ్వరూప సందర్శనంలో వస్తుంది, ఈ మనుషులందరూ కూడా ఆయన పొట్ట అంటే అందులో ఉన్నారు. మరి అలాగే చెట్టు చేమలు ఆయన చెయ్యి, అలాగే ఒకటి కాలు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు రెండు కాళ్ళు. మరి ఆ కాలు నరుకుతాడా? ఈ చెడ్డవాళ్ళు ఉన్నారులేని, ఆయన దృష్టి అది. కనుక దృష్టి అలా ఉన్నప్పుడు అన్నింటినీ సమంగా చూస్తాడు. కానీ మనకి ఆశ్చర్యం ఏంటంటే, ఎలా చూస్తున్నాడండి అన్నింటినీ సమంగా? మనం చూడలేకపోతున్నాం కదా. మన అబ్బాయి మీద కోపం వస్తేనేమో ఒంగోబెట్టి ఈ చెయ్యి కాస్త బాగా ఇట్లా దప్పలలాగా చేసి కొడతాను, దెబ్బ తగలకుండా మోత వస్తుంది. పక్కింటోడు కనుక ఏమైనా చేస్తే బాగా చాచి బాధేస్తాం, సౌండ్ రాదు కానీ వాడి వీపు మాత్రం విమానం మాత్రం మోగుద్ది. కాబట్టి మన బుద్ధి ఎట్టుంటే ఆయన బుద్ధి ఎట్టుంది ఏంటి అనేటువంటి ఆలోచన వస్తాం. కాబట్టి దేన్ని చూసినా ఆయన ఆత్మగానే చూస్తాడు, పరమాత్మగానే చూస్తాడు, తానుగానే చూస్తాడు. తాను ఆత్మ కాబట్టి అది కూడా ఆత్మే అని. ఒక నెమలిని చూశాడు అనుకోండి, ఎంతో అందంగా పురివిప్పి నెమలి నాట్యం చేస్తుంది. నెమలి పురివిప్పి నాట్యం చేసేటప్పుడు సినిమాలో చూస్తుంటారు, కానీ నిజంగా చూస్తే వచ్చే ఆనందం మాత్రం అది వర్ణనాతీతం. మనకి రమణాశ్రమంలో మనం గనక కొద్దిసేపు అట్లా చూసామంటే నెమలిని అలా పురివిప్పి నాట్యం చేస్తుంది, ఆ ఆనందం వర్ణనాతీతం. మరి అంత అందంగా నాట్యం చేసేటువంటి నెమలిని చూసినప్పుడు ఆహా ఓహో అని కాదు ఆయన చూసేది, అలా నాట్యం చేయగలగటానికి కారణం ఆత్మ చైతన్యం కదా అని చూస్తాడు. ఒక పంది బురదలో పొరలాడుతూ ఉంది, లేకపోతే మురుగు కాలువలో తిరుగుతూ ఉంది, కింద పడి పైన పడతా ఉంది, విసురుతా ఉంటే మురుగంతా వచ్చి దారిన పోయే వాళ్ళ మీద పడుతుంది, చిచి చాచా అనుకుంటా పడుతుంది. మరి ఆయన ఏం చేస్తాడు? అలా విసరగలుగుతాడానికి కారణం దానిలో ఉన్న చైతన్యం కదా. ఇప్పుడు మనం చెయ్యి అన్నాం అనుకోండి, చైతన్యం ఎలానేగా, చైతన్యం లేకపోతే చెయ్యి కాలు ఏది గదలదు కదా. కాబట్టి అందులో చైతన్యాన్ని దర్శిస్తాడు ఆయన, మనము అసహ్యాన్ని దర్శిస్తాం. నెమలి నాట్యం కనుకైతే ఆనందాన్ని దర్శిస్తాం. కాబట్టి ఈ ప్రకారంగా అన్నింటినీ, మంచి చెడు అన్నింటినీ కూడా అలా కేవలంగా ఆత్మగా దర్శిస్తూ ఉంటాడు జీవన్ముక్తుడైనటువంటి వాడు. కాబట్టి ఆ రెండింటిని కూడా ఒక్కటిగా చూస్తాడు. ఒక వ్యక్తి తను ఎంతగానో ఆరాధిస్తున్నాడు, పూజిస్తున్నాడు, దానికి ఆయన పొంగిపోతాడా? పొంగడు. జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎవరన్నా ఉంటే ఆ సంగతి తెలిసి, ఆయన మహాత్ముడని తెలిసి ఆయన దగ్గరికి వచ్చి పూజ చేసి నమస్కారాలు పెట్టి ఆయనకు కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చి ఎట్లా గట్ట ఆయన తృప్తిపరిచి ఆనందిస్తారు చాలా మంది. మరి ఆయన ఈయన తెచ్చిపెట్టాడే,
ఈయన పేరేందో కనుక్కొని ఫోన్ నంబర్ తీసుకొని రేపు ఫోన్ చేద్దాం అని ఏమన్నా అనుకుంటాడా? ఎవడో పెట్టాడు అనుకోండి, తీసుకుంటాడు, లేకపోతే మానుకుంటాడు, అంతే. మళ్ళీ రేపు వాడే రావాలని ఇవ్వాలని అనుకోడు. వస్తే వస్తాడు, రాకపోతే రాదు. రేపు ఇంకోటి వస్తాడు, అసలు రాడు. వస్తే ఎంతో, రాకపోయినా అంతే. తింటే ఎంతో, తినకపోయినా అంతే. ఈ ప్రకారంగా ఉండేటువంటి వాడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడి కంటే నిజంగా ఇలా ఉండేవాడు అవధూత. అవధూత కనుకైతే ఆకలి దప్పిక ఇట్లాంటి అసలు ఏమీ ఉండవు. లేకపోయినా తింటారు, అయినా తినకుండా ఉంటారు, ఏం లేదు. జీవన్ముక్తుడైనటువంటి వాడికి ఈ విషయంలో కొద్దిగా మినహాయింపు ఉంటుంది. తర్వాత అతడు కూడా అలాగనే తయారవుతాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మ చైతన్యాన్ని, సర్వత్రా ఆత్మ చైతన్యాన్ని దర్శిస్తాడు. అలాగే ఒక వ్యక్తి తనను విమర్శిస్తుంటాడు, తిడతాడు, కొట్టడానికి కూడా పైకి వస్తాడు, వీడెవడో పిచ్చోళ్లే అని. ఆయన అతన్ని ద్వేషించడు. అలాగే మరి ఏమనుకుంటాడు ద్వేషించకుండా? వాడి పూర్వవాసనలు ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటాడు. కొంతమంది పూజిస్తారు, పూర్వవాసనలు ఖర్చు అయిపోతున్నాయి అంటే ఏం చేసినా సరే ఆయనకి మాత్రం ఏ సంబంధం లేదు. ఆయన కేవలంగా ఉంటాడు. కేవలంగా ఉండటమే కైవల్యం. అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే తన యొక్క స్వరూపం మాత్రం ఆత్మ. అంతటా ఆత్మ ఉన్నదని, అంతటా తానే ఉన్నానని కనుక ఎక్కడ ఎవరిని అసహించుకున్నా, ఎవరిని ద్వేషించినా తనని తాను అసహించుకున్నట్టే, తనని తాను ద్వేషించినట్టే. ఎదురుగా ఉన్న వ్యక్తిని ద్వేషించాడా, అప్పుడు తనను తాను ద్వేషించుకున్నట్టే అనుకుంటాడు. ఎందుకంటే అక్కడ కూడా నేనేగా ఉంది, అంతటా నేనే కదా. కనుక దేన్ని ద్వేషించినా నన్ను నేను ద్వేషించుకున్నట్టు. కాబట్టి అతడిలో ఆ ద్వేష బుద్ధి ఉండదు. అందరినీ ఒక్కటిగా సమంగానే చూస్తాడు. మన కాలిని కానీ, మన చేతిని కానీ, మన వేలిని కానీ, మన కంటిని కానీ, మన ముక్కుని కానీ మనం ఎప్పుడన్నా అసహించుకున్నావా? ఆహా. ఒకవేళ మరీ అంతగా అసహించుకోవాల్సి వచ్చినా ఎవరు లేనప్పుడు ఏమన్నా అనుకుంటామో కానీ అస్సలు నిజంగా అసహించుకో. ఎందుకనంటే అన్ని నేనే కదా. అది కాలు నేనే, చెయ్యి నేనే, ముక్కు నేనే, మూతి నేనే, అన్ని నేనే అని. మరి జీవన్ముక్తుడు అందరి దేహాలు ఆయనే, అన్ని ఆయనే. కాబట్టి ఎవరిని కూడా ఆయన ద్వేషించడు. కన్ను ముక్కు చెవిలాగా అందరూ ఒక్కటే, అందరు ఆత్మే కనుక సర్వత్రా సమదర్శనం. అతడి కళ్ళు పైన ఉన్నటువంటి దృశ్యాలను చూడవు, లోపల ఉన్నటువంటి ఆత్మని చూస్తుంది. దీన్నే ఆత్మదర్శనం, ఆత్మదృష్టి అని అంటారు. మందేమో దేహ దృష్టి, కొద్దిగా దాటితే మనోదృష్టి, కానీ ఆయనది ఆత్మదృష్టి. అక్కడ ఉన్నటువంటి వాడు ఆత్మ, అతడు ఆత్మ, ఇతడు ఆత్మ, ఇది ఆత్మ, అది ఆత్మ, అన్ని ఆత్మ. అలా చూస్తాడు కాబట్టి దేని మీద ఆయనకి ద్వేషం ఉండదు, దేని మీద రాగం ఉండదు, అన్ని ఒక్కటే. అంటే అతడి కళ్ళకి మన కళ్ళకి తేడా ఏమిటంటే, మన కళ్ళేమో ఫోటో కెమెరా, అతడి కళ్ళేమో ఎక్స్రే కెమెరా. ఫోటో కెమెరా ఏం చేస్తుంది? మనం వేసుకున్న డ్రెస్సు, దాని మీద మనం పెట్టుకున్న సొమ్ములు, మనం వేసుకున్న పౌడరు, దాని మీద బొట్టు, చెవులు, ఇవన్నీ మనం ఏమేమైతే పైన కనపడుతున్నాయి అన్నిటి చూపించుద్ది ఫోటో కెమెరా. ఎక్స్రే కెమెరా ఏం చేస్తుంది? నీ డ్రెస్ అక్కర్లేదు, నువ్వు పెట్టుకున్న సొమ్ములు అక్కర్లేదు, నీ శరీరం అక్కర్లేదు, నీ శరీరం లోపల ఉన్నటువంటి ఎముకలు కావాలి దానికి. అది ఎక్స్రే కెమెరా. అదిగో ఆయనది కూడా అట్టాటిదే దృష్టి. జీవన్ముక్తుడి దృష్టి ఏమిటంటే అదే. ఆయన ఎందుకంటే దేహాన్ని చూడ్డు, మనసును చూడ్డు, ఆయన ఆత్మగా చూస్తాడు. అందుకని ఎక్స్రే కెమెరా లాంటి వాడు. ఒక తండ్రి జులాయిగా తిరిగేటువంటి
స్వార్థపరుడైనటువంటి పెద్ద కొడుకుని, ఉన్నత విద్యలు చదువుకొని న్యాయస్థానంలో న్యాయమూర్తి అయినటువంటి రెండో కొడుకుని, అలాగే ఏ పని చేయకుండా సోమరిపోతులా ఉన్నటువంటి మూడో కొడుకుని తేడాగా చూస్తాడా అంటే తండ్రి మాత్రం తేడాగా చూడు. తల్లి అసలే చూడదు, అందరూ ఒక్కటే. పైన ఎవడు బలహీనంగా ఉన్నాడో వాడి గురించి ఆలోచిస్తాడు, బాగున్న వాడి గురించి ఆలోచించక్కల, వాడు ఎట్లయినా బతుకుతాడు. ఒక కొడుకు సరైన వాడు, ఒక కొడుకు కుంటివాడు. వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా కుంటివాడి మీద ఉంటుంది. ఎందుకనంటే వీడు ఎట్లా బ్రతుకుతాడా, ఎలాగనా అనేటువంటి ఆలోచన. కాబట్టి ఇలా సమదృష్టి అనేటువంటిది మనకి ఆ సందర్భంలో ఎట్లా ఉంటుందో అన్ని సందర్భాల్లో కూడా జీవన్ముక్తుడైనటువంటి వాడికి అలాగే ఉంటుంది. ఇక జీవన్ముక్తుడు ఎల్లప్పుడూ కూడా బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. బాహ్య ప్రపంచంతో కానీ అంతరంగ ప్రపంచంతో కానీ ఏ సంబంధం లేకుండా ఉంటాడు. అతడే జీవన్ముక్తుడు అని మనకి తర్వాత శ్లోకంలో 436లో చెప్పబోతున్నారు. 436 శ్లోకం రేపు చెప్పుకున్నాం. ఈరోజు క్విజ్ లేదు, రేపు రేపు మాత్రమే ఉంటుంది. ఎవరైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అన్నపూర్ణ సద్గురు పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను. అమ్మగారి పాద పద్మాలకు కూడా నమస్కరిస్తున్నాను. గురుగారిని నాకు క్లారిటీ వచ్చింది. స్థితప్రజ్ఞుడు అంటే అతను అందరిలాగానే మనలాగానే ఉంటాడు, అన్ని పనులు కూడా చేస్తూనే ఉంటాడు. కాకపోతే అతను చెయ్యట్లే, చూసే వాళ్ళ దృష్టిలో మాత్రం అన్ని పనులు చేస్తూనే ఉన్నాడు కదా అని అనుకుంటాము. కానీ అంటే అస్తగుస్తి జ్ఞానం తెలిసిన వాళ్ళైతే అతన్ని స్థితప్రజ్ఞుడు అని తెలుసుకునే అవకాశం అన్న ఉంటుంది. కానీ సామాన్యులు అయితే ఎవరు కూడా నమ్మరు అనమాట. ఎందుకంటే మనకి భగవద్గీతలో కూడా చెప్పారు, అతడు ఆత్మస్థితిలో ఉన్నవాడు లౌకిక విషయాల్లో ఉన్నా లేకపోతే భోగ్య విషయాన్ని అనుభవిస్తున్నా గాని ఆత్మలో ఉన్నా గాని అతను ఎట్లా ఉన్నా గాని అతను తన స్థితిలో తాను ఎప్పుడు ఉంటాడు అని మనకి భగవద్గీతలో చెప్పారు. అలాగే మనకి రమణ మహర్షి గురించి కూడా మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, అతను వంట చేస్తూ ఉంటాడు, కూరగాయలు తరుగుతూ ఉంటాడు, పప్పు రుబ్బుతాడు, మళ్ళీ పేపర్ చదువుతూ ఉంటాడు, మళ్ళీ ఎవరికైనా సందేహాలు కలిగినప్పుడు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి చెప్పకుండా మౌనంగా తన ఇతరులకి ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ అమ్మ చివరి దశలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు స్నానం చేయటం కోసం వంట చేయటం కోసం అని కావిడితో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మకు కూడా అన్ని సేవలు ఒక కొడుకుగా అన్ని సేవలు చేస్తూనే ఉన్నాడు. అది చూసే వాళ్ళకి అతను జీవన్ముక్తుడని తెలియదు, కానీ అతను మాత్రం ఒక జ్ఞాని, అంటే అవధూత కాదు. అవధూత గనకైతే కొంచెం పిచ్చివాళ్ళలాగా ఏమి పట్టనట్టు అట్లా ఉంటాడు. ఒక జ్ఞాని స్థితి మాత్రం అలా ఉండదు. అతను చూడటానికి అన్ని వ్యవహారాలు చేస్తూనే ఉంటాడు. అలాగే మనకి శ్రీకృష్ణుడు కూడా తను భగవంతుడిగానే జీవించున్నాడు. భగవంతుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి తన యోగ సాధన చేసుకొని తర్వాత బ్రాహ్మణుల్ని సందర్శించి వాళ్ళకి దానాలు ఇస్తూ ఉండేవాడు. బంగారాన్ని, గోవుల్ని, అది పొలాల్ని, అలాంటి వాటన్నిటిని ఇచ్చేవాడు. ఆ తర్వాత కూడా మంత్రులతో సమావేశమై వాళ్ళకి సలహాలు ఇవ్వటము,
ఈ రోజు చేయాల్సిన పనుల్ని నిర్ణయించడం అవన్నీ చేశాడు. ఆ తర్వాత తన దేహాన్ని అలంకరించుకుంటూ అవి చేశాడు. అలాగే ఎంతో మంది శత్రువుని కూడా ఆయన సంహరించాడు. ఇవన్నీ కూడా ఆయన తన స్థితిలో తాను ఉండి చేశాడు. నిజంగా శ్రీకృష్ణుడికి ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకు చేశాడంటే తాను రాజు కాబట్టి ప్రజలు తనను చూసి నేర్చుకోవాలి, తనని అనుసరిస్తారు కాబట్టి తను చేశాడనమాట వాటన్నిటిని కూడా. అలాగే స్థితప్రజ్ఞుడు అయిన వాడు కూడా అంటే తను చేయాలని చెయ్యడు, కానీ లోపల నుంచి ఆ ప్రేరణ అంటే భగవత్ ప్రేరణ అనేది వస్తుంది. దాని ప్రకారం ఆయన లోక కళ్యాణం కోసం పుణ్యకర్మలు చేయొచ్చు, లేదు అందుకే అలా చేయొచ్చు. ఇప్పుడు నాకు క్లారిటీ ఏమొచ్చిందంటే అండి, గురుగారి ఇన్ని రోజుల నుంచి నాకు డౌట్ ఉండేది. ఎవరైనా మీ గురుగారు ముక్తిని పొందారా అని అడిగితే ఏం చెప్పాలా అని నాకు డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం నాకు క్లారిటీ అర్థమైపోయిందండి. మీరు ఈ మోక్షాన్ని పొందారు, జీవన్ముక్తులని నాకు అర్థమైపోయిందండి. ఎందుకంటే ఆత్మని గురించి మీరు ఎంతో వివరంగా బుక్స్ లో రాస్తూ ఉన్నారు. అలాగే చెప్పేటప్పుడు కూడా ఆ అనుభవాన్ని చెప్తూ ఉన్నారు. అది ఆ అనుభూతి కనుక మీకు కనుక లేకపోయినట్లయితే రాయటం కానీ చెప్పటం కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే మాటలకు అందని భావాన్ని చెప్పాలంటే అది కొంచెం అనుభవం ఉంటేనే చెప్పగలుగుతారు. కానీ ఏ అనుభవం లేకుండా చెప్పిన మాటలకి అనుభూతి పొంది చెప్పిన మాటలకి డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. అలాగే మీరు కూడా అన్ని పనులు చేస్తూనే ఉన్నారు. మీరు బుక్స్ రాయటం కానీ, ఇప్పుడు మరి క్విజ్ లో క్వశ్చన్స్ రోజు అడగటం కానీ, మరి ప్రతిరోజు క్లాస్ జరపటం కానీ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కసారి నాకు డౌట్ వచ్చింది అనమాట. ప్రతిరోజు గురువు గారు చెప్తూనే ఉన్నారు, 365 రోజులు ఒక్క రోజు కూడా గురువు గారికి విసుగు అనిపించదా అని అనుకుంటాను నేను. కానీ ఎందుకని మీరు అలా చేస్తున్నారంటే, మనకి ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పారు, ఓం క్రతో స్మర కృత స్మర క్రతో స్మర కృత స్మర అని. ఆ అనుభూతిని దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలంటే స్మరిస్తూ ఉండాలి అని. అందుకని మీరు కూడా ఇట్లా అన్ని పనులు కూడా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అమ్మగారు ఒక రోజు చెప్పారు, మోక్షం అంటే మనోనాశనమే, కానీ అది మనసుని కేవలంగా ఉంచడం, ధ్యానంలో గాని విడిగా కానీ ఉంచాలంటే అది ఎంతో కష్టసాధ్యమైంది. దానికన్నా మనసుని ఏకాగ్రత చేయటము కొంచెం ఈజీ అవుతుంది. క్రమంగా ఆ ఏకాగ్రత ఒకదాని మీద మనం కనుక దృష్టిని కనుక పెడితే చివరికి మనోనాశనం జరుగుద్ది. అంతేగాని మౌనంగా ఉండటం అనేది ఒక 10 నిమిషాలు కూడా ఎవరు ఉండలేరు. కాబట్టి భగవత్ సంబంధమైన విషయాల గురించి ఆలోచించడం కానీ, ఆత్మ విచారణ చేయటం కానీ ఇలాంటి కొంచెం తేలిగ్గా ఉంటుంది అని చెప్పారు. అందుకని మీరు కూడా ఆ స్థితిలో ఉన్నప్పటికి కూడా అంటే ఒక గురువు శిష్యులకి ఆదర్శప్రాయంగా ఉండాలి కాబట్టి ప్రతిరోజు కూడా ఒక సాధకుడు లాగా మీరు కూడా అన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి నాకు ఇప్పుడు అర్థమైందండి, మీరు ఆ స్థితిలో ఉండే చెప్తున్నారు అనే భావన తెలుసుకోగలిగాను. గురువు గారి పాదాలు పద్మాలతో పోల్చారు. నిజంగా పద్మాలలాగానే మీ పాదాలు ఎంతో సుకుమారంగా ఉంటాయండి. ఒక్కొక్కసారి కడుగుతున్నా, మీ కాళ్ళకి నమస్కారం చేస్తున్నా, తుడుస్తున్నా గురువు గారికి నొప్పి కలుగుద్దేమో అనుకుంటానండి. ఎందుకంటే మీ అంత సుకుమారంగా ఉన్నట్టు అనిపిస్తాయి నాకైతే. ధన్యవాదాలండి గురుగారు. శైలజ గారు. గురుదేవ, మీ పాద పద్మాలకు నమస్కారం అండి. అమ్మగారు, మీ పాద పద్మాలకు నమస్కారం. గురుదేవ, అంటే జీవన్ముక్తుడని నాకు ఎప్పుడు అనిపించింది. మీతో అన్నప్పుడు కూడా మీరు దాన్ని దాటవేశారు. రావూరి అన్నపూర్ణ గారు చక్కగా అన్ని తీసుకొచ్చారు. రమణ మహర్షి గారు, కృష్ణ భగవానుడు, తర్వాత అవన్నీ తీసుకొచ్చి మీరు మిమ్మల్ని ఇది తీసుకొచ్చి ఆవిడ అంత చక్కగా చెప్పారు. సో ఇదే భావన ఎప్పుడు ఉంటుంది గురుదేవ. అంటే మీ బుక్కుల్లో అసలు అది ఒక్కొక్కటి చదువుతా ఉంటే మానవ మాతృలకి ఇది సాధ్యం కాదు అని లోపల నుండి వస్తుంది గురుదేవ. నేను ఆలోచించట్లేదు, అది లోపల నుండి అలా వస్తుంది. సో అంటే అందుకే మేము అదృష్టం అనేది అందుకే గురుదేవ, మా అదృష్టం పరమాత్మ మీరు మాకు లభించడం అనేది.
ఆ ఆ, ఇంకా అంతకంటే ఏమీ చెప్పలేను దాని గురించి. తర్వాత ఆ ఆ, జ్యోతి గారు కానీ ప్రవీణ్ గారు కానీ ఈ జూమ్ సెషన్ పెట్టడానికి వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ గురుదేవ. తర్వాత ఆ, మీరు నిన్న ఆ, అదేంటి గీతా పారాయణంలో కాస్త లోపలికి వెళ్ళారు. మీకు బానే ఉందా గురుదేవా? అంటే బానే ఉందా అని కనుక్కుందామని. కొద్దిగా నీరసంగా ఉంటుంది. కొద్దిగా తేడా ఉంది. 3 రోజుల నుంచి ఇప్పుడు కూడా నా గొంతు పూర్తిగా రాలా. రాత్రి గీతా పారాయణప్పుడు అన్నపూర్ణ అదే చెప్పుద్దాం అనుకున్నా. అస్సలు ఇవాళ చెప్పటం అనేది జరగదు అనేంతగా రాత్రి ఉంది. అది అందుకని కొద్దిగా 4 రోజుల నుంచి ఈరోజు కొంచెం పర్వాలేదు. 2 రోజుల్లో సర్దుకుంటుంది. ఓకే, అదే గురుదేవ. అంటే నిన్న అలా అనిపించింది. ఈ రోజు క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మీ ముఖంలో కనిపించింది. కానీ మీరు క్లాస్ స్టార్ట్ అయ్యి దాంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత అసలు ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది గురుదేవ. మీరు ఎంత చక్కగా చెప్తారు. అంటే ఎగ్జాంపుల్స్ అన్ని ఈరోజు మొదట్లోనే చెప్పారు. మన పన్ను వెళ్ళి మన నాలుకను కొరికితే ఆ పన్నుని ఏమన్నా పచ్చడి చేస్తామా? తర్వాత చెయ్యి వేలు వెళ్ళి కన్నును గుచ్చితే ఆ వేలుని ఏమన్నా కట్ చేస్తామా అనేది అది కాస్త అంటే ఫన్నీగా ఉంటది, కానీ వినడానికి అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని వేరే వాళ్ళది ఏవైనా తప్పులు కనపడినప్పుడు అది ఆ ఆలోచన అంటే అది గుర్తు తెచ్చుకుంటే కాస్త కిందికి దిగు అన్న ఇది అనిపిస్తుంది గురుదేవ. సమచిత్తం అనేది. తర్వాత జీవన్ముక్తుడు ఒక నెమలిలో గాని ఒక బురదలో ఉన్న పందిలో గాని వాటికి ఆధారమైన చైతన్యాన్ని చూస్తాడు. తర్వాత తనకు సేవలు చేసే వాళ్ళలో గాని తనను ద్వేషించే వాళ్ళలో గాని వాళ్ళ పూర్వపు వాసనల వల్ల వాళ్ళు అలా చేస్తున్నారు అని వాటికి ఆధారంగా అధిష్టానంగా ఉన్న తననే చూస్తారు అని చెప్పి చాలా చాలా బాగుంది గురుదేవ. ఆ సమచిత్తం అనేది మీరు పోయిన 434 శ్లోకంలో కూడా సమదృష్టి అనేది చెప్పారు. అంటే ఏది మంచైనా కానీ చెడైనా కానీ ఏదైనా కూడా సమదృష్టిగా ఉండాలి అని చెప్పి, అదే ఈ రోజు కూడా అక్కడ కూడా మీరు అన్నారు ఆయనకంతా చైతన్యమే కనిపిస్తుంది అని చెప్పి. ఈ రోజు కూడా అదే గురుదేవ అదే చెప్పారు. అంటే మళ్ళీ ఆ ఎక్స్రే కళ్ళలాగా ఆత్మ దృష్టి ఆయనది అని మళ్ళీ చెప్పారు. అసలు ఎంత బాగా మమ్మల్ని ఒక్కొక్క మెట్టు తీసుకెళ్తున్నారు గురుదేవ. మీకు ఇదే శతకోటి నమస్కారాలండి. సూర్యప్రకాష్ రావు గారు. సూర్యప్రకాశ్ మాట్లాడుతున్నాను. గురువు గారి పాదపద్మాలకు అమ్మగారి పాదపద్మాలకు నమస్కారం అండి. ఇప్పుడు జీవన్ముక్తుడు సుషుప్తిలో మేల్కొని ఉంటాడు. తర్వాత ఏమన్నా జాగ్రత్త అవస్థలోనేమన్నా ఆయన నిద్రావస్థలో ఉంటాడు అని కదండి, అంతే కదా గురువు గారు? అని కాదు చెప్పింది, అట్లా అని అర్థం చేసుకుంటారు. అదే అంతేగాని సుషుప్తిలో మేల్కొనేవాడు జాగ్రత్తలో నిద్రపోయేవాడు ఎవరైనంటే దొంగలైతే ఏం చేస్తారంటే జాగ్రత్త అవస్థలో నిద్రపోతుంటారు. ఎందుకంటే రాత్రిపూట మేల్కోవాలి కదా, అందుకోసం. కనుక జీవన్ముక్తుడు దొంగ కాదు కదా. కనుక అందరూ దేనిలో మేలుకుంటారో దానిలో నిద్రిస్తాడు, అందరూ దేనిలో నిద్రిస్తారో అందులో మేలుకుంటాడు. అందరూ దేనిలో మేలుకుంటారు? ఈ భౌతిక ప్రపంచం, ఈ లాభాలు, ఈ వ్యవహారాలు, వీటిట్లో మేలుకుంటారు. ఆయనేమో వీటిట్లో నిద్రపోతాడు. అంటే సంపాదన, కర్మలు చేయటం, సుఖాలు పొందటం, దీంట్లో ఆయన నిద్రపోతాడు. దీంట్లో వీళ్ళు మేలుకుంటారు. వీళ్ళు ఏమో దేంట్లో నిద్రపోతారంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ వెంటాలు, ఈ గురువులు మనకంతా బరువులు ఎందుకులే అని చెప్పి వాళ్ళేమో దాంట్లో నిద్రపోతారు.
ఆయనేమో దీంట్లో మేలుకుంటాడు. అది అర్థం. అంతేగాని సుషుప్తిలో మేలుకుంటాడు, జాగ్రత్త అవస్థలో నిద్రపోతాడు అని కాదు చెప్పేది అది. కానీ దాన్ని అర్థం చేసుకోవాలి, అది లోతుగా ఉంటుంది. క్లారిటీ అర్థమైందండి. తర్వాత స్వప్నావస్థ ఉండదు కదా, భూతానాం యా నిశా సర్వభూతానాం, సమస్తమైన భూతాలు ఎందులో అయితే, నిశా అంటే రాత్రి, ఎందులో అయితే నిద్రిస్తాయో ఆయన అందులో మేలుకుంటాడు. అదే. తర్వాత వీళ్ళకి జీవన్ముక్తుడికి స్వప్నావస్థ ఉండదు కదండి? ఏ అవస్థ ఉండదు. అదే ఎందుకంటే ఆయన దాటిపోయినాడు కదా, మనోస్థితిని దాటిపోయిన వ్యక్తి కదా. అనగానే కొంతమందికి ఏమర్థం అవుద్దంటే జీవన్ముక్తుడికి స్వప్నావస్థ ఉండదంటే ఆయన కలలు రావండి అని. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే జీవన్ముక్తుడిని మాట్లాడేటప్పుడు కూడా జీవుని గురించే మనం ఆలోచిస్తుంటాం. అవునవును. అంటే జీవన్ముక్తుడు నిద్రపోడా, తెల్లవారులు మేలుకొని ఉంటాడా, పగలు రాత్రి నిద్రపోతే కల రాకుండా ఉంటుందా అంటే నిద్రపోతాడు, కల వస్తుంది, అది ఆ దేహానికి. కాబట్టి జీవన్ముక్తుడికి కాదు, ఆ దేహానికి. కాబట్టి ఆ దేహం కలగంట ఉంటుంది, దాంట్లో సంతోషాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దుఃఖాలుంటే ఏడుస్తాం మనం, సుఖాలుంటే సంతోషపడతాం. ఆయన ఏముండదు. అదే అన్ని జరుగుతానంటే ఆయన సాక్షిగా చూస్తా ఉంటాడు అంతే. అది సాక్షిగా చూస్తాడంటే ఏమొస్తుందా అని చూస్తాడు, ఏమీ లేదు, మేలుకుంటు ఆత్మస్థితిలో ఉంటాడు. అదే మనం నిద్రావస్థ గాఢ సుషుప్తిలో ఎట్లా ఉంటాం అట్లా ఉంటాడు. అది రైట్. రామరత్న గారు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ కాలేదండి. మీరు వీడియో మీద ప్రెస్ చేస్తున్నారు, ఆడియో మీద ప్రెస్ చేయండి. సుభాష్ని గారు మాట్లాడండి. రామరత్న గారు వినిపిస్తుందా అండి? గురువు గారికి, అమ్మగారికి పాద నమస్కారాలండి. జీవన్ముక్తిని గురించి చాలా చక్కగా చెప్తున్నారు, బాగా అర్థమవుతుంది. ఆ లక్షణాలను మేము అలవర్చుకోవాలని బాగా ప్రయత్నం చేస్తున్నాం గురువు గారు. ధ్యానము, జపము అన్ని మీకు ఇచ్చిన మాట ప్రకారంగానే నడుచుకుంటూ ఉన్నాము. ఏ పని అయినా కూడా ఉదాసీనంగా నిర్లిప్తంగా చేసుకునేది అలవాటు పడినామండి గురువు గారు. అంతే అక్కడ ఏదే కనిపిస్తే అది మాత్రం చేసేది, అంతే మన పని అన్నట్లుగా ఉంటున్నాము. అమ్మగారు చెప్పేది ఆ విషయాలు కూడాను చాలా చక్కగా ధ్యానంలో బాగా చెప్తున్నారు గురువు గారు. నమస్కారం అండి. అలాగే. సుభాష్ని గారు, నమస్కారం గురు. ఈ పాత పద్మాలకి, అమ్మగారి పద్మకి నా సాష్టాంగ నమస్కారం గురుదేవ. గురుదేవ, ఈ రోజు రావు అన్నపూర్ణ గారు చాలా బాగా చెప్పారు గురుదేవ. చాలా హ్యాపీగా ఉంది, మాటలు రావట్లేదు కానీ చాలా హ్యాపీ అనిపించి మాట్లాడదాం హ్యాండ్ రైజ్ చేశాను గురుదేవ. అది నిజమే గురుదేవ, మీరు జీవన్ముక్తులు కాబట్టే మాకు ఇంత బాగా చెప్తున్నారు, మాకు ఇంత లోతుగా అర్థం అవుతుంది గురుదేవ. ఏమీ తెలియని మాకే అర్థం అవుతుందంటే ఇంకెలా ఉంటుందో మీరు చెప్పింది. ఈ జీవన్ముక్తులు అయినా ఏ పని చేసుకుంటారు, ఆ దేహం ఆ పని చేస్తుంది, ఏ చేయవలసి చేస్తుంది అనే విషయానికి మీరే ఎగ్జాంపుల్ గురుదేవ. విదేహముక్తులు అయ్యే వరకు ఈ శరీరం దీని పని చేసుకుంటది అని చెప్పారు. అది కరెక్ట్ గురుదేవ, మీ విషయంలో కరెక్ట్ అవుతుంది. చాలా చాలా సంతోషం గురుదేవ. ఈ జీవన్ముక్తుల లక్షణాలు చెప్తున్నారు, అది చాలా బాగున్నాయి.
ఈ అన్ని తెలిసినట్టు అనిపిస్తున్నాయి కానీ అవి ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం చాలా కష్టం అయిపోతుంది గురుదేవ. ఈ దేహాన్ని నీడలా చూడాలి ఈ అనేసి అని చెప్పారు, కానీ అవి ఓకే అనిపిస్తున్నాయి కానీ చూడడం మాత్రం చాలా కష్టం అయిపోతుంది గురుదేవ. కాకపోతే మా ప్రాక్టీస్ మేము చేస్తాము, చాలా బాగుంది. ఈరోజు చెప్పినవి కూడా బాగున్నాయి గురుదేవ. ఈ మనది అనుకుంటే ఒక భావన వస్తుంది, మనది కాదు అనుకుంటే ఒక భావన వస్తుంది. కాబట్టి అంటే అక్కడ మన భయ అని కాదు, ఆ దృష్టి ఎప్పుడో తీశారు మీరు కొంచెం చాలా వరకు. కాకపోతే అన్నిటిని సమభావంతో చూడాలని చెప్పారు, అంటే అలాగా సమంగా చూడాలి అని అర్థమైంది గురుదేవ. చాలా చాలా బాగుంది గురుదేవ. నమస్కారం గురుదేవ. కంకటాల రత్నావతి గారు. గురువు గారికి అమ్మగారికి నమస్కారం అండి. భగవద్గీత శ్లోకాలు నేను కూడా చదువుతాను, పేరు యాడ్ చేసుకుందామని ఫోన్ చేయాలి, హ్యాండ్ రైజ్ చేశానండి. నమస్తే అండి. శ్రీహర్ రావు గారు. సద్గురుల పాదపద్మాలకు నా ప్రణామాలు, అమ్మగారికి కూడా నా నమస్కారాలు. గురుగారు, మొదట అన్నపూర్ణ గారి విషయం చెబుతాను. గురుగారు, ఇప్పుడు అన్నపూర్ణ గారు మీకు చిరకాలంగా ఉన్న శిష్యురాలలో ఒకరు, అంతేకాకుండా కూడా ఈ జ్ఞానపీఠానికి కూడా అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు, అన్నపూర్ణ గారు మాట్లాడేటప్పుడు కూడా గురుగారు ఎప్పుడు కూడా ఏదో గురువు గారిని సంతోషపెడదామని కానీ అమ్మగారిని సంతోషపెడదామనో, వినపడుతుందా గురుగారు? అలా ఎప్పుడు మాట్లాడరు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎప్పుడు. అట్లా మాట్లాడే వాళ్ళు అన్నపూర్ణ గారు ఒకరు. పైగా మీ గురించి సరైనటువంటి ఒక తెలుసుకోవడానికి కూడా చిరకాలం, మాదంతా ఒక 4 ఏళ్ళు, అలా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 1 సంవత్సరం అలా ఉన్నాం గురువు గారు. కానీ చిరకాలంగా ఉన్న శిష్యురాలలో వారొకరు మీ సాన్నిహిత్యంలో ఉన్నాళ్ళలో, కాబట్టి వారి యొక్క అభిప్రాయాలతో మేము అందరం కూడా ఏకీపిస్తాం గురువు గారు. మీ గురించి కానీ అమ్మగారి గురించి సంపూర్ణ అవగాహన ఉన్నదన్నమాట వారికి. మిమ్మల్ని అక్కడ ఉండే విషయాల్లో కానీ అన్నిట్లో అక్కడ చిరకాలంగా ఈ సత్సంగాలు జరిగే దాంట్లో వారు కూడా ఒకరు, కాబట్టి వారు చెప్పినటువంటి మీ పట్ల అభిప్రాయాలతోటి మేము అందరం కూడా ఏకీపిస్తాం గురుగారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వారు అలా మాట్లాడతారు కూడా ఉన్నదన్నట్లుగా ఎప్పుడు కూడా. అందుకని వారు విషయాలు మేము అందరం ఏకీపిస్తాం గురుగారు. అందరూ అదే చెప్పారు కూడా. ఇంక రెండో విషయం గురుగారు, నిన్న 433 శ్లోకం గురించి చెప్పేటప్పుడు గురుగారు, అతీతాననుసంధానం భవిష్యత్ విచారణం గురుగారు, మీరు దాని యొక్క వ్యాఖ్య చాలా అనుభవపూర్వకంగా రాశారు గురుగారు. ఎట్లా అంటే సామాన్య మానవులు ఎక్కువసేపు గతంలో జరిగిన విషయాలు అనేది మనం లోకంలో ఎక్కడ చూసినా మేమందరం కూడా మీకు సత్సంగంలో చేరక ముందు కానీ ఇప్పటికీ కూడా ఈ విషయాల్లో విచారణ చేసుకుంటే గురుగారు చాలా మార్పులు ఉన్నాయి గురుగారు. సాధకులుగా మాలో కూడా మేమందరం ఏం మాట్లాడుకుంటాము, జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడుకుంటాం. అప్పుడు అలా చేస్తే వ్యాపారం చేసేవాళ్ళేమన్నా ఉద్యోగం చేస్తే బాగుంటుందని, ఉద్యోగం చేసేవాడేమన్నా ఈ ఉద్యోగం కాకుండా ఇంకొక ఉద్యోగం అయితే బాగుండేది, లేకపోతే వ్యాపారం అయితే బాగుండేది, లేకపోతే వ్యవసాయం చేసేవాడు అనవసరంగా వ్యవసాయంలోకి వచ్చాను, ఉద్యోగానికి పోతే బాగుండేదని, చదువుకున్న పాపిట్టగా నాకు ఈ గతి పట్టిందని, ఇట్లా రకరకాలుగా చాలా విషయాలు అసలు ఎంత బాగా చక్కగా రాశారు గురువు గారు. చక్కగా చెప్పారు నిన్న ఈ కొత్త భవిష్యత్తుని గురించి ప్రణాళికలు. నేను గతం జరిగిపోయే విషయాలే ఎక్కువ వింటాం గురువు గారు. అసలు మేమందరం మామూలుగా అసలు అది ఖచ్చితమైన విషయం. ఈ ప్రపంచంలో చేసేది ఏంటంటే గురుగారు, అటు అరుగుల మీద కూర్చోవచ్చు, లేకపోతే పార్కుల్లో కూర్చోవచ్చు, లేకపోతే దేవాలయంలో కూర్చున్నప్పుడు కూడా ఇవేగా గురువు గారు. వెనక వరుసలో వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటా ఉంటారు, నేను అటు చేసేవాడిని ఇటు చేసేవాడిని అలా ఇలా అని. నాలో ఆ వ్యామోహం ఎక్కువ లేదు కానీ గురువు గారు భవిష్యత్తుని గురించి ప్రణాళికల్లో బాగా అరే అప్పుడు చేశాను, తప్పు చేశాను, ఈసారి ఇలా చెయ్యాలి, మొన్న స్టాకు పెట్టక దెబ్బతిన్నాము, ఈసారి స్టాకు పెడతాం. మేమందరం వ్యాపారం చేసేవాళ్ళు, ఏ వ్యాపారమైనా కానివ్వండి, ఈ స్టాకు పెట్టకపోతే దెబ్బతిన్నాము, లేకపోతే వాడికి ఇచ్చి దెబ్బతిన్నాము, వీడికి ఇవ్వకుండా పోయాము. ఇదే ఆలోచనలు గురువు గారు. మొత్తం మీద మాత్రం అంతా ఇదే ఆలోచనలు గురువు గారు. ఇప్పుడు ఈ వర్తమానం నా స్నేహితులు నాకు చాలా హాస్యాస్పదంగా ఉంటది. మా వాళ్ళు కూడా అరే మనం అప్పుడు ఎట్ట చేసేవాళ్ళం, అసలు ఎన్ని ఊళ్ళల్లో పత్తి కొనేవాళ్ళం, ఎన్ని రాష్ట్రాల్లో కొనేవాళ్ళం, ఇలా ఎత్తుతారు గురువు గారు. నాకు చాలా నవ్వు వచ్చింది. అదే ఇప్పుడు వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో మీ దగ్గర నేర్చుకున్నాం కాబట్టి నేను దాన్ని చాలా స్వల్పంగా ఖండించి అవి ఎత్తకుండా ఎలా చెయ్యాలనేది నా సన్నిహితులకి నా మిత్రులతోటి చిరకాలంగా ఉన్నాళ్ళతోటి అలా చేసుకుంటాం గురుగారు. సరే, భవిష్యత్ ఆలోచనలు కూడా
ఇప్పుడు సామాన్య మానవులు ఏందో మీరు చెప్పారు, నిన్న దీంట్లో చెప్పారు మాకు. కానీ ఇప్పుడు ఈ భవిష్యత్ ఆలోచనలు సాధకుడుగా ఎలా ఉన్నది అనుకుంటే, మా ఆలోచనలంతా కూడా ఈ భవిష్యత్తులో ఈ ఉన్న సమస్యలు ఏంటి, ఈ సమస్యల నుంచి ఎలా రావాలి, ఈ భవిష్యత్తు ప్రణాళికలు గురువు గారు ఒక సాధకుడు అని చెప్పుకోవడానికి అర్హత నాకు ఇదే కనపడుతుంది గురుగారు. మెయిన్ అర్హత ఇదే కనపడుతుంది. ఏంటంటే ఎప్పుడు అనుకోని పరిస్థితుల్లో తప్పితే ఇంకొక సత్సంగంలో దైవ కార్యక్రమాల్లో ఉండి వినలేకపోవటమో, లేకపోతే ప్రయాణంలో వినలేకపోవటమే. కానీ గురువు గారు ఏదో ఆరోగ్యం బాగలేకనో, తీరిక లేదనో, పెళ్ళి అట్లాంటిది అసలు లేనే లేదు. నేను అసలు దానికి అసలు ప్రశ్నే లేదు. కానీ అయినా కూడా గురువు గారు ఇప్పుడు ఏమనిపిస్తా ఉంటది, నా నా విచారణ అంతా కూడా ఈ పని కనుక అయిపోతే ఈ ఈ ఈ ఈ పనులు ఉన్నాయి, ఈ 10లో 3 పూర్తి చేశాను, ఇంక 7 పనులు ఉన్నాయి, ఈ 7 పనులు ఎప్పుడు పూర్తి అవుతాయి అనేది ఆలోచిస్తా ఉంటాను. ఇంకా నేను కొత్తవి పెట్టుకోకూడదు. ఈ 7 పనులు కుటుంబ సంబంధమైనవి, నా వ్యక్తిగత సంబంధమైనవి. ఈ గనక అయిపోతే అప్పుడు తీసుకురావాలి మాత్రం. అప్పుడు దాకా నేను చేయలేను. నా మనసు ఎందుకంటే గురుగారు పొద్దాక వాటి మీద తిరుగుతుంటే నేను విచారణలు అయితే చేసుకుంటున్నా కానీ ఎందుకు నేను తీసుకోలేకపోతున్నాను అనే దాన్ని నేను విచారించుకుంటే కూడా నా మనసు ఆ బాధ్యతలు నెరవేర్చాలి, ఇట్లా నా 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 నేను ఒక సెక్యూర్ చేసుకోవాలి, మనం రేపు ఎవరిని కూడా అర్థించే పని లేకుండా ఇలా జరుగుతూ ఉంటాయి గురువు గారు. కొంత సమయం అది జరుగుతూ ఉంటున్నది. కానీ ఇంకొక రకమైన వ్యాపార ప్రణాళికలు, లేకపోతే ఇంకొక వ్యక్తిగత ప్రణాళికలు అలాంటివి ఏమి లేవు గురుగారు. ఇలా ఈ మనస్తత్వాన్ని, ఈ సామాన్యుడి మనస్తత్వాన్ని వివరించారు, జీవన్ముక్తుడి మనసుని వివరించారు. మేము అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాం కాబట్టి సాధకుడుగా కూడా మీరు ఏం చెప్పారో దాన్ని మేము జ్ఞానం వైపుకి, ఈ ఆత్మజ్ఞానం వైపుకి, మీరు చెప్పిన సాధనల వైపుకి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటే తప్పులేదు కదా అనేది ఆ ఆలోచనలు సాగుతున్నాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది గురుగారు. ఇదంతా కూడా చాలా నిన్న నిన్న విషయాలు అసలు ఎంత బాగున్నాయో, సామాన్య మానవులకి ఇటు జీవన్ముక్తుడికి సమస్యలు, అట్లనే సాధకుల్లో కూడా ఇలా ఇలా ఉన్నాం కదా అని ఒక సంతోషంగా ఉంది గురుగారు. ఆ సంతోషం వ్యక్తపరుద్దామని నేను మీకు ఈరోజు హ్యాండ్ రైజ్ చేశాను గురుగారు. మీ పాదపద్మాలకు నా నమస్కారాలు గురుగారు. రైట్. శైలజ గుండా హ్యాండ్ రైజ్ చేశారు. నమస్కారం గురుదేవా. అమ్మ నమస్తే. గురుదేవా, ఈరోజు అమ్మగారి పాట చాలా చాలా బాగుంది. నాకు జ్ఞానయోగంలో అపానే జుహతి ప్రాణం ఆ శ్లోకాలు గుర్తొచ్చాయి గురుదేవా. ఇంకా అన్ని కొత్తగా ఏమి చెప్పట్లేదు మీరు, కానీ ఆ చెప్పే విధానం గురుదేవ మీరు ఎట్లాంటి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు ఎంత బాగా చెప్తారో. నీ కాల్ని ముక్కుని ఎప్పుడన్నా అసహించుకున్నావా? లేదు కదా, నువ్వు ఉన్నప్పుడే అసహించుకుంటావు ఒంటరిగా ఉన్నప్పుడు. అసలు ఆ ఎగ్జాంపుల్స్ కి ఇంకా అది ఎట్లా చెప్తారో గురుదేవ్. ఇప్పుడు కూడా ఇంకొక సాధకులు చెప్తుంటే ఆ రాత్రి దొంగ మేలుకో ఉంటాడు అట్లా ఆ థాట్ని పక్కకు పోనీయకుండా కరెక్ట్ గా సబ్జెక్ట్ మీద ఏమి మాకు కావాలో అట్లా చెప్తారు గురుదేవ. చాలా చాలా బాగున్నాయి ఈ శ్లోకాలు, జీవన్ముక్త లక్షణాలు. నిన్న అమ్మగారు గీతా పారాయణం చేస్తుంటే లాస్ట్ ఇయర్ నాకు అప్పుడు ప్రవీణ్ బాబు అనుకోకుండా ఇచ్చిన రోజు ఏకాదశి అయింది. నాకు అదే గుర్తొచ్చింది. ఏకాదశి వచ్చినప్పుడల్లా అక్కడే కూర్చొని పారాయణం చేశాం కదా అని చాలా సంతోషం అనిపించింది గురుదేవ. ధన్యవాదాలు గురుదేవ్. గురుదేవ, మీ పాదపద్మాలకు నమస్కారం అండి. అమ్మగారు మీ పాదపద్మాలకు నమస్కారము. థ్యాంక్ యూ శైలజ గారు. అమ్మగారి పాట కూడా ఈరోజు చాలా బాగుంది గురుదేవ. నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. అసలు అన్ని యజ్ఞం, ఆధ్యాత్మిక యజ్ఞం, ఇది ఆధ్యాత్మిక యజ్ఞం అని రాగద్వేషాలు దాంట్లో తైలం లాగా దారబోయడం అని గాని అసలు ఎంత బాగా రాశారమ్మా. అది వింటుంటే ఆ రాగ దానికి శృతి అంటే ఈ పాట తీసుకున్నది కూడా బాగుంది, తర్వాత అది రెండు బాగున్నాయమ్మా. చాలా ధన్యవాదాలు మీకు. నమస్కారం. మీకు శతకోటి నమస్కారాలు గురువు గారు.
ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరలా రేపు రాత్రి 7 గంటలకి సత్సంగంలో తిరిగి కలుసుకుందాము. థ్యాంక్ యూ.